దర్శక ధీరుడి జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ తన కెరీర్లో ఆ ఇతిహాసాన్ని అద్భుతంగా తెరకెక్కించాలని కలలు కంటున్నారు. ఆ అద్భుత దృశ్య కావ్యాన్ని ఓ రేంజ్లో తీసేలా స్క్రిప్ట్ను చెక్కుతున్నారట జక్కన్న. రాజమౌళి వారణాసి మూవీ బిజీలో ఉండగా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్పై ఫోకస్ పెట్టారని టాక్. మహాభారతం, రామాయణం పైన ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చినా జక్కన్న తీయబోయే మహాభారతం కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మహాభారతం ప్రాజెక్టు ఎప్పుడు ట్రాక్ ఎక్కబోతోంది? దర్శకధీరుడు రాజమౌళి కలల ప్రాజెక్టుగా చెప్పబడుతున్న మహాభారతం మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ నెమ్మదిగా మొదలైందట. ముఖ్యంగా రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పైన ఫోకస్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జక్కన్న చేస్తున్న వారణాసి ప్రాజెక్టుతో బిజీగా ఉండగా ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసి మహాభారతం కథను కొత్త కోణంలో చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కథను పాన్ ఇండియా స్థాయిలో కాకుండా గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ప్రతి పాత్రకు బలమైన ఎమోషన్, విజువల్ గ్రాండియర్ ఉండేలా డిజైన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్టులో నటీనటులుగా ఎవరు యాక్ట్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి టాప్ స్టార్స్ ను ఒకే స్క్రీన్ పై తీసుకురావాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతి కీలక పాత్రకు సరిపోయే స్టార్ ను జాగ్రత్తగా ఎంపిక చేసి మహాభారతాన్ని ఎన్నడూ చూడని స్థాయిలో తెరకెక్కించాలనే లక్ష్యంతో జక్కన్న టీం పని చేస్తున్నట్లు సమాచారం. మహాభారతం ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అధికారిక ప్రకటన రాకపోయినా ఈ టాక్ మాత్రం ఎక్సైట్మెంట్ ను క్రియేట్ చేస్తుంది. మహాభారతం ప్రాజెక్టు నిజమైతే ఇది ఇండియా సినిమా చరిత్రలోని అత్యంత భారీ, ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిచే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.